హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికైతే శివరాత్రి శుభాకాంక్షలు. సో టైం వచ్చేసి అయితే మార్నింగ్ అయితే 6 అవుతుంది. సో ఇవాళ ఎంతైనా శివరాత్రి కాబట్టి సో బయట అయితే అంతా క్లీనింగ్ చేసేసుకున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే మా పిల్లలకి ఇవాళ స్కూల్ ఉందన్నమాట. సో అంటే హాఫ్ డే ఉంది, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అని చెప్పాను కదా. సో మా పిల్లల్ని అయితే త్వరగా అయితే లేపేశాను, ఎందుకంటే పండుగ కదా, హెడ్ బాత్ చేసే వరకు కొంచెం టైం పడుతుంది కాబట్టి సో తొందరగా లేపాను. అలాగే కొంచెం వాళ్ళ పోర్షన్ కూడా రివైజ్ చేసుకుంటారు కదా అని చెప్పేసి అయితే సో మా లక్కీ అయితే అస్సలు లేవట్లే లేదు. సో ఇక్కడ మా లక్కీ అయితే కొంచెం బద్ధకం చేస్తుంది, లేబేటా లేబేటా అంటుంటే. సో తర్వాత మా అమ్ములు అయితే అప్పుడే లేస్తుంది పాపం. సో కాదు బేట కొంచెంసేపు అయితే రివైజ్ చేసుకో, ఎగ్జామ్ ఉంది కదా అంటే సరే మమ్మీ రివైజ్ చేసుకుంటానైతే చెప్తుంది. సో అలాగే తనైతే కొంచెంసేపు అయితే రివైజ్ చేసేసుకుంటుంది. సో రివైజ్ అయిపోతుంది అనమాట. మా లక్కీ అయితే బ్రషింగ్ అయితే చేసేసుకుంటుంది. సో మా మిక్కీ అప్పుడే మెల్లగా లేటుగా లేచి హెడ్ బాత్ అయితే నేను చేసుకోను అని అంటుంది. సో చేసుకొని అయితే మారం చేస్తుంది, కానీ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీగా. సో మా పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు. మా మిక్కీ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు. సో తనకు అయితే కొంచెం రివిజన్ అయితే చేద్దాం, ఎగ్జామ్ ఉంది కదా అని చెప్తే చదవడానికి అయితే ఎన్ని వేషాలు వేస్తుందో. బుక్ ముంగడ పెడితే తనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్రనే వస్తుంది. చదవమంటే ఎట్లా యాక్టింగ్ చేస్తుంది మీరే చూడండి. సో తను కూడా కొంచెం అలా రివైజ్ చేసుకొని తను కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది. ఫోన్ ఇవ్వమని అడుగుతుంది, ఫోన్ మమ్మీ ఫోన్ ఇవ్వమని. వీడియో తీస్తుంటే ఫోన్ అని అంటుంది. సో మా పిల్లలు అయితే బయలుదేరిపారనమాట స్కూల్కి అయితే. సో నేనైతే నా మార్నింగ్ రొటీన్ కంప్లీట్ చేసేసుకొని పూజ కూడా చేసేసుకున్నాను. సో మా పిల్లలు అయితే వచ్చేసారనమాట మధ్యాహ్నం స్కూల్ నుంచి అయితే. సో స్కూల్ నుంచి రాగానే కాసేపు అలా కూర్చున్నాము. సో ఈవినింగ్ అయితే మా హస్బెండ్ అయితే మా మిక్కీని తీసుకొని అయితే మార్కెట్కి అయితే వెళ్ళారనమాట, ఫ్రూట్స్ తీసుకొని రావడానికి. సో యాక్చువల్గా అయితే ఒక్కళ్ళు వెళ్తుండే, కానీ మా మిక్కీ మారం చేసిన డాడీ నేను కూడా వస్తాను. సో ఎండలు చాలా ఉన్నాయి కదా, సో ఎండకి ఎందుకులే అని చెప్తే వినకుండా ఇక వాళ్ళ డాడీతో అయితే వెళ్ళిపోయిందనమాట. సో మా హస్బెండ్ అయితే మార్కెట్ నుంచి అయితే ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చారు. సో మేము కూడా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయాము, గుడికి కూడా వెళ్ళాలని అనుకుంటున్నాము. సో మా హస్బెండ్ అయితే పూజ అయితే చేస్తున్నారు అనమాట. సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇలా అయితే చేసుకుంటామండి శివరాత్రి మేమైతే. సో మేమైతే గుడికి అయితే బయలుదేరిపోయామన్నమాట. సో అందరం కలిసి అయితే వెళ్ళాము. సో ఇంకోటి ఏంటంటే మా అమ్ములు మా లక్కీ కూడా ఫాస్టింగ్ ఉన్నారు కదా. సో ఫస్ట్ అయితే గుడిలో మొక్కుకున్న తర్వాత ఫాస్టింగ్ అనేది వదలాలి అని అంటారు కదా. సో ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ గుడికే తీసుకొచ్చాను. సో మా అమ్ములు మేమందరం అయితే అక్కడ బయట వెయిటింగ్, కొబ్బరికాయ తీసుకొని వస్తుందని. సో నిజంగా అంటే చాలా పబ్లిక్ ఉందండి. నేను నిజంగా ఇంతమంది ఉంటారు అనుకోలే. యాక్చువల్లీ నేనైతే మార్నింగే వద్దామని మేము అనుకున్నాం, కానీ సరేలే ఈవినింగ్ చూద్దాంలే అనుకుంటే ఈవినింగ్ అయితే ఇంత రష్ ఉంది. కానీ గుడిలో అలా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కదా. సో మేమైతే మా ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసేసాము. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అవుతూ ఉంటే తిరుగుతూ ఉంటే సో ఇక్కడ మొక్కుకుందామంటే అస్సలు మొక్కుకొని ఇవ్వట్లేదు, అంత పబ్లిక్ ఉన్నారు. సో తర్వాత దర్శనం కోసం అయితే లైన్లో అయితే నించున్నాము. సో దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంకాయ కొడదామని అయితే బయటికి అయితే వచ్చేసాం. మా మిక్కీ అయితే బిల్డప్ ఇచ్చుకుంటూ పట్టుకొని మమ్మీ నేను కొడతా, కంపల్సరీగా టెంకాయ నేనే కొడతా అని అంటుంది. సో అమ్ములక్క కొడుతుంది, ఈ బేట అంటే కూడా మా అమ్ములు అడిగితే కూడా వద్దు నేనే కొడతా అని అయితే మొండికేసుకొని అయితే నించుంది. సో చూసారు కదా వాళ్ళ అక్కని ఎట్లా అంటుందో. సో మేమైతే వెయిటింగ్ వాళ్ళకి కొబ్బరికాయ కొట్టే వరకు అని నించున్నాము. సో తర్వాత కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత మేమైతే కాసేపు అలా అయితే వెళ్ళి కూర్చున్నాము. సో ఫాస్టింగ్ ఉన్నారు కదా పిల్లలు. సో దర్శనం చేసుకొని కొంచెం అలా అయితే తినేసామన్నమాట ప్రసాదము. సో తిని మా మిక్కీ అయితే చూసారు కదా తనకి ఎలా ఆడుకుంటుందో. సో మేము కూడా కాసేపు అలా కూర్చొని ఒక 5 minutes అలా కూర్చొని సో గుడి చుట్టూ ఇంకా వేరే వేరే ప్రదర్శనలలో దండం పెట్టుకొని ఇంటికైతే బయలుదేరిపోయాం. వీడియో